మరి త్రిత్వ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము కూడా పొంది ఉన్నాము. ఆ పొంది ఉంటే కనుక, దేవా నీవు లేకుండా నా జీవితాన్ని నేను గడపనయ్యా, నీవు లేకుండా నేను ఏ పని చెయ్యనయ్యా, నీవు లేకుండా నువ్వు చెప్పిన మాట నేను జవదాటకుండా ఉంటానయ్యా అని మన జీవితంలో మనము ఎప్పుడైనా మరి ఒక ఒక నిబంధనను చేసుకోగలుగుతూ ఉన్నామా? నిబంధనను చేసుకుంటే కనుక దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ త్రిత్వ ఆశీర్వాదము ఎక్కడికి పోకుండా మనను అంటిపెట్టుకునే ఉంటుంది. మన జీవితంలో కూడా త్రిత్వము దేవుని సన్నిధిలో, మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే కనుక, దేవుని సన్నిధి మనతో పాటు ఉంటే కనుక ఆ త్రిత్వ ఆశీర్వాదం మనల్ని ఎప్పుడు కూడా విడిచి వెళ్ళదు. మరి అయ్యగారు కూడా సన్నిధి అంటే ఆయనకి ఎంతో ఎంతో ముచ్చట కదా, ఆయనకి ఎంతో ముచ్చట దేవదాస్ అయ్య గారికి. కనుకనే సన్నిధి పరులుగా ఆయన ఉంటూ మనల్ని కూడా సన్నిధి పరులుగా ఉండాలని, ఆయన సన్నిధిలో ఉండడం అంటే వాక్యం చదవడం ఒకటే కాదు, కానీ మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అయోగ్యమైనటువంటి స్థితులను ఏం చేయాలని, వాటిని వదిలిపెట్టాలి. కేవలం నేను సన్నిధిలో కూర్చున్నాను, నేను దేవుని దగ్గర అన్నీ ఒప్పేసుకున్నాను, మరోలాగా అనుకోవద్దు. కానీ యాశ్యం చర్చికి వెళ్ళిన అనుభవం కనుక మీకుంటే, చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫాదర్ గారు ఒక కుర్చీలో కూర్చుని ఉంటారు. ఈ పక్కన ఒక స్క్రీన్ ఉంటుంది, ఈ స్క్రీన్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పక్కకి ఈయన ఫాదర్ గారు ఇలాగే కూర్చుని ఉంటారు. ఆయన ఈ పక్కకు చూడకుండా ఇలాగే ఉంటారు. ఎవరో వస్తారు, ఎక్స్ వచ్చి, అయ్యా నేను ఈ వారం రోజులు ఈ పాపాలు చేశాను, కాబట్టి ఈ పాపాల విషయమే నాకు ప్రార్థించి నాకు పాప క్షమాపణ దయచేయమని ప్రార్థన చేయండి అయ్యా అంటే, ఆ ఫాదర్ గారు ఏం చేస్తారంటే, ఆ వచ్చిన వారు ఎవరనేది చూడకుండానే ఆయన ప్రార్థన చేసి, నీ పాపములు దేవుని పాపం చేత ఒప్పుకున్నావు కనుక దేవుడు నీ పాపమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో క్షమించి వేయనుగా అని చెప్పేసి ఆయన వచ్చిన మనిషిని పంపిస్తారు. కాబట్టి అలా పంపించిన తర్వాత, కాబట్టి నా పాపాలు క్షమించబడిపోయినాయి కనుక నేను మళ్ళా గుమ్మం దాటంగానే మరలా నేను నా దారిలో నేను ఉంటాను అనుకుంటే ఎన్నిసార్లు ఏం వెళ్తాం లాగా త్రిత్వదేవుని ఆశీర్వాదం ఎందుకండి అంటే, మనలను ఒకసారి మనలో ఆ పాప విమోచన కలిగించుకున్నాము అంటే దాన్ని నిలబెట్టుకునేలాగా చూసే దేవుడే ఈ త్రిత్వ దేవుడు, లేక పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. మరి ఇక్కడ మనం చూస్తే కనుక తండ్రి ప్రేమ ఎలాంటి త్రిత్వులు ఎవరు ఉన్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. అందులో మనం తండ్రి ప్రేమను కనుక చూస్తే కనుక ఆయన ఏం చేశాడు, మనం పరిశుద్ధంగా తెల్లగా ఇస్సోపు అనే కడగబడిన తర్వాత మనం ప్రేమించాడు కదా అంతేనా? మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంత గొప్ప తండ్రి! పాపులతో ఉన్న వారిని ఆయన ఏం చేశాడండి, ప్రేమించాడు. మరి కుమారుడు ఏం చేశాడు, మనం బలహీనులుగా, మరి తండ్రి గారే మనం ఇంకా బలహీనులుగా ఉండగానే, పౌలుగా చెప్తున్నాం, మనం బలహీనులుగా ఉండగానే ఆయన నిన్ను కాబట్టి ఇంకా ఏం చేశాడంటే, ఆయనను మనం వెతకపోయినా కూడా ఆయన ఏం చేస్తాడండి, ఆయనే మనల్ని వెతికాడు కదా. ఎందుకని? మీరు చందా ఇస్తారనా? మరి ఎందుకోసం? ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉన్న నీవు నిత్యాగ్న నరకంలోనికి వెళ్ళిపోకుండా, సర్వనాశనం అయిపోకుండా నిన్ను కాపాడడం కోసం, నీ ఆత్మను కాపాడడం కోసం ఆయన వస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి చూడండి అమ్మా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు తన ఎడల ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమా, మరి ప్రేమను ఎప్పుడైనా కోల్పోయారా? మీ జీవితాల్లో ఎప్పుడైనా ప్రేమను కోల్పోయారండి? ప్రేమను కోల్పోయారంటే కనుక ఆదాము హవ్వలు ఏం చేశారండి? ఎలా ఉన్నారు
దేవుని ప్రేమలో జీవించారు. కానీ అవిధేయత వాళ్ళు ఏం చేశారు? ఏమైందండి? వారు దాన్ని, ఆ ప్రేమ ఆనందాన్ని కోల్పోయారు. కాబట్టి ఈరోజు కూడా మన జీవితాల్లో మనం ఆ రీతిగా మనం కోల్పోతున్నామేమో. ఎందుకు కోల్పోతూ ఉన్నాము అంటే మనలో ఉన్నటువంటి గర్వం, మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి లోకాసక్తి. ఎప్పుడైతే వీటి నుంచి మనము బంధ విముక్తులము అవ్వకుండా కారణం ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మన ప్రేమ అనుభవం నుంచి దూరపరుస్తాడు. ఇక మనమే ఆ దేవుని యొక్క ప్రేమ అనుభవం నుంచి దూరం అయిపోతాం. కాబట్టి ఆ ప్రేమ అనుభవం నుంచి మనం దూరం కాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఏం చేయాలండి? ప్రతిరోజు దేవునితో సమయం గడపాలి. ఏం చేయాలండి? దేవునితో సమయం గడపాలి. ఆయన చిత్తాన్ని వెతకాలి. నీ చిత్తం నెరవేర్చుకొని ప్రార్థన చేయడం కాదు, కానీ దేవా నాకు ఈ అవసరం ఉంది, నీ చిత్తం ఏదో నాకు బయలుపరిచేయాలి ఆయన అడగాలి. ఆయన చిత్తాన్ని మనం వెతకాలి. ఆయన నీకు నీ జీవితంలో చేసిన మేలులు ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏముండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే రీతిగా మరి త్రిత్వ ఆశీర్వాదాన్ని నీవు కోల్పోకుండా ఉండాలంటే యేసుక్రీస్తు కృపలో నీవు నిలిచిన వాడివై ఉండాలి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి చూడమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని ఏమిటంటే దేవుని వరం ఏమిటది? దేవుని యొక్క కృప చేతనే విశ్వాస మూలముగా మీరు రక్షింపబడ్డారు. కాబట్టి మన రక్షణ మనం మంచిగా ఉన్నందువల్ల రాలేదు. మన మంచితనం మనలో ఉన్న మంచితనం వల్ల మనకు రాలేదు. ఎందుకు వచ్చిందండి? ఆయన కృపతో వచ్చింది. ఆయన కృప వల్ల వచ్చింది. మన ప్రార్థన వల్ల కాదు, మన నీతి వల్ల కాదు, మన పనుల వల్ల కాదు. కేవలము ఆయన ఉచితమైనటువంటి కృప వల్ల వచ్చింది. కాబట్టి గమనించండి ప్రియ దేవుని కృప అంటే ఏమిటి? కృప యొక్క విలువ ఏమిటి? కృప యొక్క విలువ ఏమిటండి? ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా ఒక ఖైదీ మరణశిక్ష పొందాడు అనుకోండి. అకస్మాత్తుగా రాజు వచ్చి అతని స్థానంలో తానే శిక్షను అనుభవించి అతను విడుదల చేశాడు అనుకోండి. అది ఏమవుతుందండి? కృప అవుతుంది. వాడికి సహాయం చేసి వాడిని విడుదల చేస్తే కనికరం అవుతుంది. కృప అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప అంట. ఎందుకు అంటే నా పాపాల కొరకు ఆయన ఏం చేశారు? ఆయన మీద వేసుకుని ఆయన శిక్షను అనుభవించారు. అది దేవుని కృప. దేవుడు నీపై చూపించినటువంటి ప్రేమను ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడంటే ఈ పాపాలన్నిటినీ కూడా ఆయనపై వేసుకుని నీకు కృప చూపిస్తూ ఉన్నాడు. మరి ఆ కృపను ఎలా కాపాడుకోవాలి? ఆ కృపను ఎలా కాపాడుకోవాలి? మన జీవితము వినయంతో నడుస్తుందా అనేది మనం బేరీజు వేసుకోవాల్సిన వారమైనాం. వినయం కలిగిన జీవితం కలగవలసిన వారమైనాం. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప. దేవుడు ఏం చేస్తాడంటే గర్విష్ఠులను ఎదిరిస్తాడట. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడట. మరి అహంకారులను ఆయన ఏం చేస్తాడండి? ఎదిరిస్తాడు. కాబట్టి గర్వము దేవునికి శత్రువా మిత్రువా అంటే? దేవునికి శత్రువా మిత్రువా? శత్రువు. కాబట్టి మనం గర్వంతో, ఏ గర్వమైనా కానివ్వండి, ధనగర్వం కానివ్వండి, అందం కానివ్వండి, అహంకారం కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, గర్వం అనేది కనుక నీలో ఉంటే నీవు ఆయన కృపకు పాత్రులుగా ఉండలేదు. కాబట్టి తద్వారా ఏం పోగొట్టుకుంటున్నావా అంటే త్రిత్వ ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకుంటున్నాం.
మనము ఈ త్రిత్వ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి అంటే ఏ జీవితం కలిగి ఉండాలి అంటే పశ్చాత్తాపం కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. తప్పు చేయడం మానవ సహజము అని మనం సరిపెట్టుకోకుండా చేసిన తప్పుకు పశ్చాత్తాప హృదయం. పేతురుకి యూదాకి తేడా ఏమిటండి? పేతురుకి యూదాకి తేడా ఏమిటి? పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఆయన వైపు చూశాడు. యూదా దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఆ చిన్న డిఫరెన్స్ కనుక, తేడా కనుక మనం గమనించినట్లయితే కనుక పశ్చాత్తాప హృదయం అనేది ఎప్పుడు మనము విడిచిపెట్టకుండా దానికి దూరం కాకుండా ఉంటాం. కాబట్టి క్రీస్తుతో మనము సహవాసము కొనసాగించవలసిన వారు వింటాం. మరి ఆయనతో సహవాసం కొనసాగించాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి నేను ఎవరి యందు నిలిచి వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనందరము కోవిడ్ దేశానికి వచ్చాం. వస్తున్నప్పుడు అందరం ఇలా వచ్చామండి. ఎందుకని? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అలాగ మొయ్యలేని భారాలన్నీ వచ్చేసినాయి అనుకోండి. కానీ వచ్చినప్పుడు ఎలాగ వచ్చాం? ఇన్ని బాధల్లో వెళ్తున్నాను, లేకపోతే ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, ఏం ఉంటుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందని ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత స్టాంపింగ్ అయితే అంతా లోపలికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఒక 3-4 నెలలు అదే తీరులో ఉంటాం. దేవుని యొక్క భయభక్తులతో ఉంటాం. కొంతకాలం పోయేసరికి ఏమవుతుందండి? అలవాటు అయిపోదు. ఈ లోపు అకామాన్ని అయిపోతే ఎక్కడో పనిలో జాయిన్ అవుతాం. నెల వచ్చేసరికి జీతం వస్తుంది. అప్పుడు ఏమవుతాం? అంతటి వాడు కదా. ఏమిటది? వచ్చేటప్పుడు నీవెలా ఉన్నావు, నీ మనస్సు ఎలా ఉందో, నీ హృదయం ఎలా ఉందో, నీ నడక ఎలా ఉందో, ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు. అలా ఉంటే కనుక నీకు తెలియకుండానే నీలోకి ఏమొచ్చేసిందమ్మా? గర్వం వస్తే గర్వం ఉంటే కనుక క్రీస్తుతో మనం నిలిచి ఉంటామా? నిలిచి ఉండలేము. కాబట్టి మనము ఆ పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని యొక్క త్రిత్వ ఆశీర్వాదాన్ని మనం నిలబెట్టుకోవాలంటే గర్వాన్ని మనము విడిచిపెట్టవలసిన వారు. అదే రీతిగా పరిశుద్ధాత్మ సహవాసం మనలో ఉన్న త్రిత్వం ద్వారా మనకు పరిశుద్ధాత్మ సహవాసం ఆ దేవుడు అనుగ్రహించారు కదా. ఆదరణకర్తగా ఆయన మనకు పంపించారు, మన మధ్యకి పంపించారు, మనతో నివసించడానికి పంపించేవారు. ఆ వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ త్రిత్వ ఆశీర్వాదంలో అత్యంత సున్నితమైనటువంటి భాగం ఏంటంటే ఏమిటయ్యా అంటే పరిశుద్ధ సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. అసలు ఈ పరిశుద్ధాత్మ ఎవరండి? తల్లిలా లాలించిన తల్లిలా అంటే ఈయన ఒక ఓదార్చేవాడు. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు, ఓదార్చు దేవుడు, మార్గదర్శకుడు, నీకు బోధించే దేవుడు, అదే రీతిగా నీకు బలమిచ్చే దేవుడు. అవునంటారా కాదంటారా? బలమిస్తాడా లేదా? ఓదార్స్తాడా లేదా? మార్గదర్శకుడిగా ఉంటారా లేదా? బోధకుడిగా ఉంటారా లేదా? నీకేదో ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన తప్పు 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 అని నీకు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు అనుకుంటావు నా 6వ సెన్స్ అంటే 6th సెన్స్ అంటారు ఇంగ్లీష్లో, నా 6th సెన్స్ పనిచేసేస్తుంది, కానీ దాన్ని నేను సప్రెస్ చేసేస్తాను, నా మార్గంలో నేను వెళ్తాను, నా పనులు నేను చేసుకుంటా వెళ్తాను. కానీ అక్కడ ఏం జరుగుతున్నది ఏమిటి? పరిశుద్ధాత్మ ఇస్తున్నటువంటి ఆ హెచ్చరింపును నీవేం చేస్తున్నావు? బేఖాతరు చేస్తున్నావు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న బలాన్ని నీవు ఎప్పుడు కూడా, లేక నీకు ఇస్తున్నటువంటి ఆ సంకేతాన్ని నీవు ఎల్లప్పుడూ గుర్తించుకోవలసిన వాడు విన్నాం. దాని ప్రకారంగా నడుచుకోవలసిన వాడు విన్నాం, నడుచుకోవలసిన దాని విన్నాం. మరి ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి.
ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము. ఆదరణకర్త ఎవరంటే ఇక్కడ ఆయన ఎవరంట? నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు బోధిస్తాను. మనం ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, క్లాస్లో కూర్చుంటాడు, టీచర్ పాఠం చెప్తాడు అంటే బోధిస్తూ ఉంటాడు, ఆ బోధ వింటాడు, కానీ ఇంటికి వచ్చేటప్పటికి మర్చిపోతాడు. ఆ మర్చిపోయిన అదే రీతిగా మనము కూడా పరిశుద్ధాత్మ బోధను మనం మర్చిపోతూ ఉంటే, కనుక దేవుడి యొక్క బోధన మర్చిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? దానిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, మనల్ని హెచ్చరించడం ద్వారా. మరి ఈ రీతిగా మనము ఆ పరిశుద్ధాత్మ దేవుడిని సంతోషపరచవలసిన వారు విన్నాం. మనం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా దుఃఖపరచబడతాడు. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినమున ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమును వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవి విసర్జించి అంటే ఏమేంటారు? కోపము, అసూయ, ద్వేషం, అబద్ధం, అపవిత్రత, క్షమించని మనసు. ఏంటంటే క్షమించని మనసు. మన అలాగంటదా? ఎదురుగా రానే చెప్తాను, అమ్మ ఎదురు పొరపాటున వచ్చి అయిపోచేసింది, అమ్మ నోట్లోంచి వచ్చేసింది, నన్ను మన్నించమ్మా. ఏమిటంటారు దాన్ని? అమ్మా ఏమిటంటారు? క్షమించలేని మనసు. క్షమించలేని మనసు దేవునికి ఇష్టం కాదు. ద్వేషంతో ఉండే మనసు దేవునికి ఇష్టం కాదు. కోపంతో ఉండే మనసు దేవునికి ఇష్టం కాదు. అసూయతో ఉండే మనసు దేవునికి ఇష్టం కాదు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాయి. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటే మరి ఆయన నీకు ఎలాగా బలాన్ని ఇస్తాడు, నేను ఎలా కాపాడుతాడు, నేను ఎలాగా రక్షిస్తూ సంరక్షిస్తూ ఉంటాడు. సంసోను తీసుకోండి, ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? దేవుడు అతనికి ఒక గొప్ప మహాశక్తి, అసాధారణమైన శక్తి, ఎవరికి ఏ మానవుడికి లేనటువంటి శక్తిని దేవుడు ఇచ్చాడు. కానీ ఏం చేశాడు? క్రమక్రమంగా ఆయన అవిధేయతలో నివసించాడు. దేవుని అవిధేయతలో నివసించాడు. దేవుని పట్ల అవిధేయంగా ఉన్నాడు. చేయమన్న పనులు కాకుండా చేయవద్దన్న పనులు చేస్తూ ఉన్నాడు. దానితో ఏమైపోయిందండి? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉన్న బలాన్నంతా పోగొట్టుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా మన పరిస్థితి అట్లనే ఉంది. దేవుడు తన త్రిత్వ ఆశీర్వాదం ద్వారా మనకు ఎంతో బలాన్ని ఇచ్చాడు. లోకాన్ని ఎదిరించగలిగే శక్తిని ఇచ్చాడు. లోకంతో కూడుకొని ఊడిపోకుండా లోకాన్ని ఎదిరించగలిగే శక్తిని నీకు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నామా అంటే లొంగిపోయి ఊగిపోతున్నాం. కాబట్టి ప్రతి సంగమా ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో కనుక నేను ఉంటే కనుక, ఎందుకంటే ఈనాటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘము ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా దేవా నాలో ఈ స్థితి ఉంటే కనుక, ఆ స్థితిలో ఉంటే కనుక అక్కడ ఉంది, ఆ ఉన్న స్థితి నుంచి నన్ను రక్షించేయాలి, ఆ ఉన్న స్థితిలో నుంచి నన్ను మెరుగుపరిచేయాలని అనునిత్యము కూడా ఆయనను వేడుకొనవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా మరి త్రిత్వ ఆశీర్వాదాన్ని మనం ఎలాగా కాపాడుకోవచ్చు అంటే ప్రార్థన ద్వారా మనము కాపాడుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎవరైనా ప్రార్థన చేయనమ్మా అంటే అమ్మ కదా
ప్రార్థన చేసే అవకాశం నీకు వచ్చిందయ్యా అంటే, లేక ఇక్కడ నుంచున్న వారు ఎవరు నుంచుంటే వారు అమ్మా నువ్వు ప్రార్థన చేయి, అయ్యా నువ్వు ప్రార్థన చేయి అన్నారు అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించాడు ఆయనను వేడుకొనమని, నిన్ను వేడుకొనమని ఆయన ప్రేరేపించాడు. దాన్ని కనుక నీవు కాదనితే ఆయన ఏం కోల్పోతాం? త్రిత్వ ఆశీర్వాదాన్ని కోల్పోతాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఏమిటయ్యా అంటే దేవునితో మనకు ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి శ్వాస. శ్వాస అంటే ఏంటండి? ఊపిరి. దేవునితో మనకు ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి శ్వాస ఏమిటయ్యా అంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో నీవు ఉన్నట్లు అయితే కనుక అదే ఒక దేవుణ్ణి దీవెనలు నీవు ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా కోల్పోవు. మరి కొన్ని గంటలు మనం ఊపిరి పీల్చుకుంటూ ఉంటామండి. మహా అయితే నేనైతే ఒక 30 సెకండ్ల నుంచి 40 సెకండ్లు ఊపిరి బిగబెట్టి ఉండగలను. ఇప్పటికీ కూడా 40 నిమిషాలు 40 సెకండ్లు నిమిషాలు కాదు 40 సెకండ్లు నేను ఊపిరి బిగబెట్టి ఉండగలను. మీరు కూడా ప్రయత్నించండి 8 సెకండ్లు ఉండగలరు. ఆ 40 సెకండ్లు తర్వాత నేను ఉన్నానన్నా నేను ఉండలేను. ఎందుకని వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఆ శ్వాస దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్వాస. ఆ ఊపిరి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఊపిరి. మరి దాన్ని నీవు కాపాడుకోవాలి అంటే ప్రార్థన లేకుండా నీవు ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రార్థనే దేవుడు నీకు అనుగ్రహించిన శ్వాస. ఆ ప్రార్థన నీవు ఉన్నట్లయితే కనుక ఇతరులతో ఆశీర్వాదాన్ని నీవు కాపాడుకోవచ్చు. ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? దేవుడితో సంబంధం బలపడుతుందండి. బలపడదు. ప్రార్థన చేస్తే కనుక దేవుడితో సంబంధం బలపడుతుంది. దేవుని యొక్క విశ్వాసం పెరుగుతుంది. శోధనలో విజయము వచ్చేటట్టుగా మనకు ప్రార్థన జయాన్నిస్తుంది. పరిశుద్ధాత్మ స్వరము స్పష్టంగా మనము వినగలుగుతాం. ప్రార్థనలోని పడండి ఈ ప్రార్థన అనేది ఎంత ముఖ్యమంటే సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మనం గమనిస్తే ఏ కార్యం చేసినా కూడా ఆయన ఏం చేశారండి? ప్రార్థన చేశారు. అవునా కదా? ప్రతి కార్యం చేసేటప్పుడు కూడా ఆయన దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మరి ఆయన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా చేశారు. కాబట్టి మనము కూడా ఏ కార్యాన్ని తడబిద్దాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్వస్థత కార్యాలు చేసినప్పుడు ప్రార్థన చేస్తారు. మరి 3 రెట్లు 6 రెట్లు చేపల్ని 5,000 మందికి పంచినప్పుడు ఏం చేస్తారు? ఆయన ప్రార్థన చేశారు. సిలువ మీద ఉండగా ఏం చేస్తారు? ఆయన మనము ప్రార్థన చేయమంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఇది నా ముఖం కనపడుతున్నట్టుంది అని చెప్పేసి ముందు ఎవరు కూర్చున్నారో అలాగే అనుకుంటాం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనము చేయవలసింది మన త్రిత్వ ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవాలంటే మనము ప్రార్థన చేసుకోవాలి. అదే రీతిగా వాక్య ధ్యానం, ఏదైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నామో ఆ వాక్య ధ్యానం ద్వారా నీకు కలిగినటువంటి ఆ భావం ఏదైతే ఉందో, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏదైతే ఉందో దానిని నీవు కాపాడుకోవాలి. ఒకసారి చూడండి 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం.
నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఎప్పుడు పాపం చేయకుండా ఉంటాం మనం? ఎప్పుడు పాపం చేయకుండా ఉంటామండి? పాపం చేయకుండా ఉండాలంటే ఆయన వాక్యం ఎక్కడ ఉండాలట? మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు మనము పాపాలకి దూరంగా ఉంటాం. ఎందుకంటే వాక్యం ఏంటంట? దీపం కదా. వాక్యం దీపము, వాక్యం దీపము, నీ వాక్యమే నా రక్షణ. పాదం మర్చిపోయినది. నా వాక్యమే దీపము, నా పాదము త్రోచుందు దీపంగా ఉంటుంది. అదే రీతిగా వాక్యం ఏమిటంట? అర్థం కదా. అర్థం మనం ముందుగా పెట్టుకున్నటువంటి అర్థం. అదే రీతిగా వాక్యము ఇంకొకటి ఉందండి. కట్టుకోము వాక్యము రెండంచులుగా కట్టుకోము. అదే వాక్యము మనకు ఆహారంగా కూడా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని సంగమ, వాక్యం లేకపోతే ఏమవుతుందంట మన జీవితంలో అంటే తప్పు నిర్ణయాలు తీసుకుంటాం, సోదరులో పడిపోతాం, ఆత్మీయంగా బలహీనులు అయిపోతాం. కాబట్టి మనం పొందినటువంటి అతిథి ఆశీర్వాదం మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని మనము అంటిపెట్టుకుని ఉండాల్సిన వారమై ఉన్నాం. మరి వాక్యాన్ని మన హృదయాల్లో దాచుకోవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే కనుక అదంతా ఉంటుంది. అదే రీతిగా దేవుడు మనకు పరిశుద్ధతను అనుగ్రహించారు కదండి. దేవుడు మనకు పరిశుద్ధతను అనుగ్రహించారు. ఆయన అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోవలసిన వారిపై ఉన్నాం. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకయ్యే ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. త్రిత్వ ఆశీర్వాదములు ఇదొకటి. మనకు పరిశుద్ధత కేవలం మనం బయట కనిపించేటువంటి ప్రవర్తన కాదు కానీ మన హృదయ పరిశుద్ధత, లేక ఆలోచన పరిశుద్ధత, మాటల పరిశుద్ధత, లేక జీవన పరిశుద్ధత మనము పెంచుకోవలసిన వారమై ఉన్నాం. వాటిని కాపాడుకోవలసిన వారమై ఉన్నాం, గమనించాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి మనం ఉంటున్న ఈ లోకంలో మనకున్నటువంటి ఈ పరిశుద్ధతకు, మనకున్న పరిశుద్ధతను పాడు చేసేటువంటి, లేక ఈ పరిశుద్ధతకు శత్రువులుగా కొంతమంది ఉన్నారు. ఎవరంటే వారు చెడు స్నేహాలు. రెండవదిగా అన్కంట్రోల్డ్ సోషల్ మీడియా, అంటే నియంత్రణ లేనటువంటి నియంత్రణ లేనటువంటి ఈ దెయ్యం. అదే రీతిగా అసభ్యకరమైన వినోదం అంటే మనందరికీ సరదానే కదా. కొంచెం నవ్వుకుందాం, కొంచెం ఆనందిద్దాం అనుకుంటాం. ఆ వినోదం, అసభ్యకరమైన వినోదం. ఇంకొకటి ఏంటంటే లోకాశక్తి. మరి దేవుడు తన ప్రజలను ప్రత్యేకమైన వారిగా ఆయన పిలిచి ఉన్నాడు. ఆ ప్రత్యేకింపబడినటువంటి నీవు నేను కూడా ఆయన ఆశీర్వాదాన్ని నిలుపుకోవాలి అంటే వీటినన్నిటి నుంచి కూడా ఈ పరిశుద్ధతకు శత్రువులుగా ఉన్నటువంటి వాటి నుంచి మనము దూరముగా ఉండవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా మనము ఆ దేవుడు మనకు ప్రేమను అనుగ్రహించాడు కదా. దేవుడు మనకు ప్రేమను అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించినటువంటి ప్రేమను మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆయన అనుగ్రహించిన ప్రేమను మనము కాపాడలేకపోతామో, లేక యజమానులు నీకు అనుగ్రహించినటువంటి ప్రేమను నీవు కాపాడుకోలేకపోతావు, అప్పుడు ఏమైపోతామండి?
ఆ ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకున్న వారం అవుతాం. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అయితే ప్రభు స్త్రీకి వేరుగా 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది దేవుని ద్వారా ప్రేమ శ్రేష్టముగా ఎంచబడింది. వివాహం అన్ని విషయముల కంటే ఘనకార్యంగా ఎలా ఎంచబడిందో, మరి ప్రేమ ఏమైనది, దేనికి ఎంచబడిందండి? శ్రేష్టమైనదిగా ఎంచబడింది. మరి ఆ ప్రేమను మనం నిజంగా శ్రేష్టమైన ప్రేమగా ఉంచగలుగుతున్నామా? శ్రేష్టమైన ప్రేమ అంటే నీవు నీ కుటుంబీకులతో పంచుకోవాల్సిన ప్రేమ, నీవు నీ కుటుంబాలతో పంచుకోవాల్సిన ప్రేమ ఎవరితో పంచుకుంటున్నావు? కాబట్టి దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ ప్రేమను మనము కనుక పంపకాలు పెడితే, ఊర్లు పంచినట్టు పంచితే ఏమవుతుందండి? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకున్న వారిలో అవుతాం. యేసుక్రీస్తు ప్రభువారు సులువు మీద ఇలా అన్నారు. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో కనుక చూస్తే, తండ్రి వీరిని క్షమించము అని అన్నారు. దేనికని? ఎంతో బాధ పెట్టారు, అవహేళన చేశారు, దిగిరమ్మంటున్నారు, దేవుడి కుమారుడు అయితే అది చెయ్యి ఇది చెయ్యి అంటున్నారు, ఎంతో హేళనగా చేస్తున్నారు. అక్కడ ఏం చేశారు? ఆయన క్షమించే తండ్రి వీరిని క్షమించము అని చెప్పారు. అది నిజమైన ప్రేమ. అదే విధంగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమను నీవు పంచాలి. దేవుడు ఎవరి కోసమే ప్రేమలో ఉన్న రకాలను, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, కుమారు ప్రేమ, కుమార్తె ప్రేమ, ఏ ప్రేమ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమలను ఎవరితో నీవు పంచాలో వారితోనే పంచాలి. ఎప్పుడైతే అది వేరే మార్గంలో వెళ్తుందో ఏమైపోతుంది? అది అడవి కాల్చిన వెలుగైపోతుంది, నీ బ్రతుకేమో దుర్భరం అయిపోతుంది. కాబట్టి దేవుని సంగమ, కుటుంబాలలో, సంఘాలలో, స్నేహితులను మనం ఏం చేయాల్సిన వారమైనామంటే ఆ దైవ ప్రేమను, దేవుడు మనకు కనిపించిన ప్రేమను మనము కాపాడుకోవాలి. అదే రీతిగా సంఘ సహవాసాన్ని కాపాడుకోవాలి. సంఘ సహవాసాన్ని ఎప్పుడు మనం కాపాడుకోకుండా దానికి విచ్ఛిన్నకర శక్తులుగా పనిచేస్తామో దేవుడు నీకు ఇచ్చినటువంటి అత్యత్వ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడు, అలా తిరిగి తీసుకుంటాడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయించు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు మనం కూడా పురుగొలుపుకుంటాం. దేనికంటే ఎలా కాలు పట్టుకుని లాగుదామా, ఎలాగ తవడేసి కిందకి లాగుదామా, అలా మనం పురుగొలుపుకుంటా ఉంటాం. దానికి పెద్ద స్కెచ్ వేసుకుంటాం కదా, ఒప్పుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే దానిని ఒక హెచ్చరికగా నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా సంఘం అనేది ఎలా ఉండాలంటే ఒక ఆత్మీయ కుటుంబంగా ఉండాలి, ఒక ప్రోత్సాహ కేంద్రంగా ఉండాలి, ఒక ప్రార్థనా గృహంగా ఉండాలి, ఒక శిక్షణా స్థలంగా ఉండాలి. ఎప్పుడైతే దీనిని వేరే గుహలా చేసేసామంటే ఏమవుతుందండి? అయిపోతుంది, దొంగల గుహగా అయిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమ, దేవుడు మనల్ని ఒంటరిగా కాకుండా సంఘములో పెరగడానికి పిలిచాడు. మీరు సంఘముగా కూడుకోనండి అని
దేవుడు ఆజ్ఞాపించాడు. మరి ఆది అపోస్తులు అందరూ కూడా ఆ క్రమాన్ని ఎక్కడ కూడా వారు కోల్పోకుండా దాన్ని పాటించిన వారై ఉంటారు. అదే రీతిగా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి అనేక విధమైనటువంటి ఆశీర్వాదాలను లేక నీకు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి ఈవుల కొరకు నీవు ఏం కలిగి ఉండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. చేశావేమ్మా, చేశావేనమ్మా, అది కాదు. నీకు జరిగిన కార్యము నీ వల్ల జరిగినది కాదు, లేక నీ స్నేహితుల వల్ల జరిగినది కాదు, లేక నీ బంధువు వల్ల జరిగినది కాదు. ఆయన ఆజ్ఞాపించాడు కనుక, ఆయన ప్రేరేపించాడు కనుక నీ కార్యం జరిగింది. అది గమనించినట్లయితే కనుక నీవు ఆయనకు కృతజ్ఞతతో ఉంటావు. ఎప్పుడైతే మరి ఇశ్రాయేలు చూస్తే కనుక వారు ఐగుప్తు నుంచి విడుదల పొందారు. ఏం జరిగింది అక్కడ? ఎర్ర సముద్రం చీలింది, మన్నా వచ్చింది, నీరు వచ్చింది. అయినా కూడా వాళ్ళు ఏం చేశారండి? కృతజ్ఞత చూపించారా? ఇంకా కీరకాయలు దోసకాయల మీదే ఉన్నారు కదా. మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుడి సగమా మరి మనము పొందినటువంటి ఆ త్రిత ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే, మనం ఉంచుకోవాలి అంటే, మనతో పాటే ఉండాలి అంటే కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. దేవుని యొక్క కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఆ కృతజ్ఞత అనేది కలిగిన వ్యక్తి ఎలా ఉండాలంటే, ఎలా ఉంటాడు అంటే చిన్న ఆశీర్వాదం వచ్చినా కూడా దాన్ని గుర్తిస్తాడు. నేను అని చెప్పడు. దేవునికి కృతజ్ఞుడిగా ఉండే ఏ వ్యక్తి కూడా నేను కాక అనేది చెప్పాడు. అలా చెప్తున్నాడు అంటే దేవునికి కృతజ్ఞత లేని వారిగా ఉన్నాడు దాన్ని గమనించాలని తెలియజేస్తున్నాం. అదే రీతిగా దేవుడిని స్తుతించాలి. చేసినటువంటి ఆయన మేలు కొరకే దేవుడిని స్తుతించాలి. అలా చేసిన వాడు ఏం చెప్తాడు అంటే ఆనందంగా జీవిస్తాడు. కృతజ్ఞత ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ఆశీర్వాదాన్ని గుర్తిస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆనందంగా జీవిస్తాం. మరి మనకున్నటువంటి విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలా? ఏదైనా బాధలు వస్తే వదిలేసుకోవాలా? చివరి వరకు కాపాడుకోవాలి. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. విశ్వాసము చివరి వరకు ఉండడం అంటే ఏమిటంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఏ ఆశీర్వాదంలోనైనా కూడా నమ్మకంగా ఉండాలి చివరి వరకు. అది కుటుంబ ఆశీర్వాదం కానివ్వండి, లేక కుటుంబముగా నీకు చేసిన ఆశీర్వాదం కానివ్వండి, దేవుడిలో నిలబడి ఉన్నటువంటి ఆ నిలుపుదల కానివ్వండి, ఆ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా చివరి వరకు ఉండాలి. ఆ రీతిగా ఉంటే కనుక త్రిత్వ ఆశీర్వాదాన్ని పొందడం మనము పొందుతాము. ఆ పొందిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోగలుగుతాము. కాబట్టి చివరిగా ముగించుకుని ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అక్కడ చాలా చక్కటి మాట పౌలు గారు చెప్తూ ఉంటారు. మంచి పోరాటం పోరాడితే పందెము నాకు పరుగు తొలగించి విశ్వాసము కాపాడుకుంటుంది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏంటంటే మంచి పోరాటం పోరాడితే పందెం ముగించి విశ్వాసాన్ని కాల్చుకుంటాడు. ఈ రీతిగా కనుక మనం ఉన్నట్లయితే కనుక నీవు పొందినటువంటి ఆ త్రిత్వ ఆశీర్వాదం మనకు ఉంటుంది, మనతో పాటే ఉంటుంది, మనం నడిపిస్తుంది, మనను దేవునికి ఒక మంచి చక్కటి సాధనంగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ త్రిత్వ ఆశీర్వాదాన్ని పొందినటువంటి మనం త్రిత్వ ఆశీర్వాదం అంటే మరి చెప్తాం, తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. ఈ కనుక ఉంటే కనుక ఈ ఆశీర్వాదం మన జీవితం ఉంటే కనుక మన జీవితం ఆశీర్వదింపబడుతుంది.
ఆయన ఇచ్చినటువంటి అతనిత్వ ఆశీర్వాదము మనకు నిలిచి ఉంటుంది. ఈ ఆశీర్వాదం మన జీవితాల్లో నిలిచి ఉండాలంటే ఏముండాలి అంటే మరొకసారి చూద్దాం. దేవుని ప్రేమలో నిలవలసిన వారమై ఉన్నాం, క్రీస్తు కృపలో నడవలసిన వారమై ఉన్నాం, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండవలసిన వారమై ఉన్నాం, ప్రార్థించవలసిన వారమై ఉన్నాం, వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం, పరిశుద్ధాత్మతో జీవించవలసిన వారమై ఉన్నాం, ప్రేమలో నడవలసిన వారమై ఉన్నాం, సంఘ సహవాసాన్ని కాపాడుకోవలసిన వారమై ఉన్నాం, కృతజ్ఞత కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. చివరి వరకు కూడా విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు ఈ దినాన పరిశుద్ధాత్ముడి యొక్క లేక త్రిత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చారు కనుక ఆ ఇచ్చిన ఆశీర్వాదాలు మనం ఏ రీతిగా నిలబెట్టుకోవాలో మనతో మాట్లాడినారు. కాబట్టి ఆ ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆ దేవాది దేవుడు మన జీవితాల్లో ఎల్లప్పుడూ నిలిచియుడులాగా ఆయన యొక్క ప్రేమ, కృప, దీవెన, ఆశీర్వాదము మనకెల్లరికీ తోడుగా ఉండి నడిపించును గాక. అందరికీ మరణంగా